హే గైస్, నేను మీ భద్రాన్ని మరొకసారి అప్డేట్తో మీ ముందుకైతే వచ్చాను. ఆడుదాం ఆంధ్రాకి సంబంధించి అసలు ప్రైజ్ మనీ అనేది ఎంత ఉంటుంది. సో మనకి ప్రధానంగా ఇందులో 3 కేటగిరీస్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసి నియోజకవర్గం స్థాయి, ఇకపోతే జిల్లా స్థాయి, అలాగే ఇంకా ఫైనల్గా రాష్ట్ర స్థాయి. ఇప్పుడు సపోజ్ మీరు ఒక క్రికెట్ టీం అయితే ఎంచుకున్నారు. ఈ క్రికెట్ టీం అనేది అంచెలంచెలుగా రాష్ట్ర స్థాయిలో అంటే ఫస్ట్ మనకి నియోజకవర్గం స్థాయిలో గెలిచింది, ఇకపోతే జిల్లా స్థాయిలో గెలిచింది, అలాగే ఫైనల్గా రాష్ట్ర స్థాయిలో గెలిచింది. ఇప్పుడు వీళ్ళకి ఎంత డబ్బులు అనేది వస్తుంది, ఏంటి అసలు ఏ గేమ్కి ఎంత ప్రైజ్ మనీ అనేది గవర్నమెంట్ అయితే ఇస్తుంది. ఇందులో మనకి 3 కేటగిరీస్ ఉంటాయి. ఫస్ట్ ఉంటుంది, సెకండ్ ఉంటుంది, థర్డ్ ఉంటుంది. ఫస్ట్, సెకండ్, థర్డ్తో పాటు నియోజకవర్గం స్థాయిలో ఫస్ట్, సెకండ్, థర్డ్ ఉంటుంది, జిల్లా స్థాయిలో ఫస్ట్, సెకండ్, థర్డ్ ఉంటుంది, రాష్ట్ర స్థాయిలో ఫస్ట్, సెకండ్, థర్డ్ ఉంటుంది. ఇలా మనకి మొత్తం 3 కేటగిరీలో గేమ్స్ అయితే ఆడతారు. 3 కేటగిరీలలో మనకు 3 రకాల ప్రైజెస్ అయితే ఉంటాయి. సో ఏ గేమ్కి ఎంత ప్రైజ్ అనేది వస్తుందో ఏంటి వీడియోలో అయితే మాట్లాడుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ పొందాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ కేస్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉండి ఆ డౌట్స్ అనేది రెక్టిఫై కాకపోతే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ అయితే ఇస్తాను. వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీకున్న ప్రతి ఒక్క డౌట్ అనేది అయితే క్లియర్ చేసుకోండి. ముందుగా మనం చూసుకున్నట్టయితే ఈ గేమ్స్కి సంబంధించి ప్రైజ్ మనీ అయితే దాదాపు 12 కోట్లు అయితే గవర్నమెంట్ అయితే కేటాయించడం జరిగింది. ఈ 12 కోట్లకు సంబంధించి మనకి సపోజ్ ఇక్కడ క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో ఈ 4 గేమ్స్ సంబంధించి ఒక రకమైన ప్రైజ్ మనీ అయితే ఉంటుంది. ఇకపోతే మనకి బ్యాడ్మింటన్ డబుల్స్ సంబంధించి అది వేరే విధంగా ప్రైజ్ మనీ అయితే ఉంటుంది. ఇప్పుడు మనము అందాసు నియోజకవర్గం స్థాయి అంటే ఫస్ట్ అట్టడుగు స్థాయి నుంచి అయితే వెళ్దాం. నియోజకవర్గం స్థాయిలో మీరు కనుక ఒక క్రికెట్లో కానీ, వాలీబాల్లో కానీ, కబడ్డీలో కానీ, ఖోఖోలో కానీ ఫస్ట్ ప్రైజ్ వచ్చినట్టయితే మీకు 35,000 రూపాయల డబ్బులు అనేది అయితే వస్తుంది. సెకండ్ ప్రైజ్ వచ్చినట్టయితే మీకు 15,000 రూపాయలు వస్తుంది. అలాగే థర్డ్ ప్రైజ్ వచ్చినట్టయితే 5,000 రూపాయల డబ్బులు అనేది అయితే వస్తుంది. ఇదేంటి నియోజకవర్గం స్థాయిలో. ఇన్ కేస్ మీరు జిల్లా స్థాయిలో క్రికెట్లో ఫస్ట్ స్థానం వచ్చినట్టయితే మీకు 60,000 రూపాయలు వస్తుంది. సెకండ్కి వచ్చేసి మనకి 30,000, అలాగే థర్డ్కి వచ్చేసి 10,000 రూపాయలు వస్తుంది. సో ఇదే క్రికెట్ అనేది మీరు రాష్ట్ర స్థాయిలో అంటే ఇంకా లాస్ట్ 5 స్టేజ్కి వెళ్ళినట్టయితే మీకు ఎంత డబ్బులు వస్తుంది తెలుసా? 5 లక్షల డబ్బులు అనేది అయితే వస్తుంది. 5 లక్షలు అనేది మీకు చిన్న విషయం అయితే కాదు. మీరు పట్టుదల ఉంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఆడుదాం ఆంధ్రాలో పార్టిసిపేట్ అయితే చేయండి. సో అలాగే రెండో ప్రైజ్ వచ్చేసి 3 లక్షలు, అలాగే ఫైనల్గా థర్డ్ ప్రైజ్ వచ్చేసి 2 లక్షలు. సో రాష్ట్ర స్థాయిలో ఆడిన వాళ్ళకి 5 లక్షలు, 3 లక్షలు, 2 లక్షలు ఇలా ఉంటుంది. ఇకపోతే బ్యాడ్మింటన్ డబుల్కి సంబంధించి నియోజకవర్గం స్థాయి 20,000, సెకండ్ వచ్చేసి 10,000, అలాగే వచ్చేసి థర్డ్ వచ్చేసి 5,000. ఇప్పుడు జిల్లా స్థాయిలో వచ్చేసి మనకి 35,000, 20,000, 10,000. ఫైనల్గా ఈ బ్యాడ్మింటన్కి సంబంధించి రాష్ట్ర స్థాయిలో మీరు కనుక గెలిచినట్టయితే 2 లక్షల రూపాయలు అనేది వస్తుంది. అలాగే సెకండ్ ప్రైజ్ వచ్చేసి 1,00,000 రూపాయలు వస్తుంది. ఫైనల్గా థర్డ్ ప్రైజ్ వచ్చేసి 50,000 రూపాయలు అనేది వస్తుంది. సో ఖచ్చితంగా ఎవరైనా సరే మీరు ఆడుదాం ఆంధ్రాకి సంబంధించి ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా మీకు ఏ గేమ్ అయితే ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ గేమ్లో రిజిస్టర్ చేసుకొని పార్టిసిపేట్ చేయండి. మీ లెక్క అనేది బాగుంటే దాదాపుగా మీరు ఒకవేళ రాష్ట్ర స్థాయికి వెళ్తే 5 లక్షల రూపాయలు అనేది అయితే వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ అప్డేట్. ఈ వీడియోకి సంబంధించి ఇంకా మీకు డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ ఉంది, జాయిన్ అవ్వండి. అలాగే నేను మీకు ఒక కామెంట్లో ఒక లింక్ అయితే పిన్ చేస్తాను. అక్కడ ఫోటో ఎలా చేంజ్ చేసుకోవాలి, కార్డ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఇన్ కేస్ మీరు ఆడియన్స్గా రిజిస్టర్ అయితే ఏ విధంగా ప్లేయర్గా మార్చుకోవాలి ఏంటనేది సమగ్ర సమాచారం అయితే ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా అయితే వెళ్ళొద్దు. జై హింద్.